పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత అనేక సభలు సమావేశాలు నిర్వహించినాడు. కాళ్లకు బలపం కట్టుకొని తిరుగుతారన్నారు, అలా తిరిగినాడు. కానీ ఎందుకు అంత ఘోరమైనటువంటి ఓటమిని 2019 ఎలక్షన్స్ లో చూసినాడంటే మిలియన్ కాదు బిలియన్ డాలర్ల క్వశ్చన్ అది. తమిళనాడులో మొత్తం 38 జిల్లాలు ఉన్నాయి. 38 జిల్లాల్లో విజయ్ ఎన్ని జిల్లాల్లో తిరిగాడు తెలుసు? గట్టిగా 10 జిల్లాలు. మరి రిమైనింగ్ జిల్లాలు 38 జిల్లాల్లో 10 జిల్లాలు తిరిగితే ఇంకా 28 జిల్లాలు ఎక్కడికి వెళ్ళిపోవాలి? కేవలం అతని యొక్క హలోగ్రామ్ పెట్టుకొని, హలోగ్రామ్ అంటే ఒక డిజిటల్ ఇమేజ్ అని చెప్పుకోండి. సో దాన్ని పెట్టుకొని క్యాంపెయిన్ చేసుకున్నారు అభ్యర్థులు, గెలిచినారు. ఎలా గెలిచినారంటే కేవలం ఒకటే, అక్కడ ఇచ్చినటువంటి టికెట్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరిలో కొంతమంది వచ్చేసి ఏఐడిఎంకే డిఎంకే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది అసలు రాజకీయాలు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందరూ గెలిచినారు. కేవలం విజయ్ తన యొక్క అభిమాన గణంతోనే ఈ స్థాయి గెలుపును సొంతం చేసుకున్నాడు. అంటే చివరాఖరికి 17% గ్రోత్ రేట్ని తీసుకొచ్చి పెట్టినాడు స్టాలిన్.